హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. పోస్ట్పోన్. ఈ మధ్య ఎక్కడ చూసినా పోస్ట్పోన్ అనే వర్డ్ ఎక్కువగా వినబడుతుంది. సో మనం వెయిట్ చేసిన మూవీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక కూడా పోస్ట్పోన్ అయ్యి ఎన్ని ఇయర్స్కి రిలీజ్ అయ్యాయో చూద్దాం. లైక్ ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ ఉంది, 2022లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ అయ్యేది మాత్రం 2025లో, అంటే 3 ఇయర్స్ గ్యాప్. సో అలాంటి మూవీస్ ఏమున్నాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 7 కింగ్డమ్. ఈ మూవీకి ఎంత హైప్ ఉందో చాలామందికి తెలుసు. అంటే విజయ్కి వరుస ఫ్లాప్స్ తర్వాత వచ్చే మూవీ ఇది, అది కూడా గౌతమ్ డైరెక్షన్లో. మనం మళ్ళీ రావాన్ జెర్సీ మూవీస్లో అబ్జర్వ్ చేస్తే ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో విజయ్కి తగ్గట్టు మూవీ ఉంది. కానీ ఈ మూవీకి ఎంత హైప్ ఉందో అంతే పోస్ట్పోన్లు అవుతున్నాయి. మూవీ టీం ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైం నుండి ఇప్పటికీ 4 months డిలే అయింది. దాంట్లో 3 times పోస్ట్పోన్ చేశారు మూవీని. దాంట్లో ఒకసారి ప్రొడక్షన్ డిలే వల్ల, ఇంకోటి అదర్ కంట్రీస్ కొన్ని ఇబ్బందులు పెట్టింది మనల్ని, దానివల్ల ఒకటి. లాస్ట్ టైం అయితే హరిహర వీరమల్లు మూవీ వల్ల పోస్ట్పోన్ అయిందని ఒక రూమర్ ఉంది. ఒకవేళ July 4th మూవీ రిలీజ్ చేసి ఉంటే హరిహర వీరమల్లుతో క్లాష్ అయ్యేది ఈ మూవీ. అఫ్కోర్స్ వీరమల్లు మూవీ కూడా July 4th ఏం రిలీజ్ కాలేదు. బట్ వీళ్ళు అనౌన్స్ చేసే ముందే కింగ్డమ్ మూవీ వాళ్ళు పోస్ట్పోన్ చేసేసుకున్నారు. సో ఈ రూమర్లో ఒక 50% నిజమైతే ఉందనిపిస్తుంది. ఎట్ లాస్ట్ July 30కి ఫిక్స్ చేశారు. ఐ హోప్ ఈ మూవీతో విజయ్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ మాత్రం సాలిడ్గా ఉంది. సో చూడాలి. నెంబర్ 6 డమరుకం. ఈ మూవీ పోస్ట్పోన్ అయింది జస్ట్ 7 months. కానీ ఈ 7 monthsలో 7 times పోస్ట్పోన్ అయింది. కొన్నిసార్లు అయితే ఈరోజు పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ డే రిలీజ్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగస్ట్కి మూవీని పుష్ చేశారు. మళ్ళీ ఏమైందో తెలియదు, డైరెక్ట్ October 11th అనుకున్నారు. అది కూడా సెట్ కాక నెక్స్ట్ డేనే, అంటే October 12th రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ VFX. అండ్ అదే రోజున తమిళ్ మూవీ బ్రదర్స్ కూడా రిలీజ్ అయింది. సో ఇన్ని రీజన్స్ వల్ల October 12th నుండి పోస్ట్పోన్ అయ్యి October 19th రిలీజ్ అనుకున్నారు. అంటే హెవీ VFX అండ్ హై బడ్జెట్ వల్ల మూవీ ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఆ టైంలో ఇంత VFX అంటే చాలా కష్టమైన పని. సో October 19 నుండి కూడా పోస్ట్పోన్ అయింది. ఇవే రీజన్స్ వల్ల October 19, 20, 24 ఈ డేట్స్లో రిలీజ్ చేద్దాం అనుకొని పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ మళ్ళీ November 9th and 10th కూడా అనుకున్నారు, బట్ ప్రింట్ షిప్పింగ్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయింది. ఎట్ లాస్ట్ November 23కి మూవీ రిలీజ్ చేశారు. సో మొత్తానికి హై VFX సీన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మూవీని చాలాసార్లు పోస్ట్పోన్ చేశారు. నెంబర్ 5 RRR. టైటిల్లో ఉన్నాయి 3 letters, కానీ పోస్ట్పోన్ అయింది మాత్రం 4 times. ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేశారో అన్ని డిలేస్ చేశారు ఈ మూవీ టీం. బట్ అవుట్పుట్ ఏ రేంజ్లో వచ్చిందో మీ అందరికి తెలిసిందే. ఈ 4 times పోస్ట్పోన్ అయిన డ్యూరేషనే 2 years. అంటే ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైం నుండి 4 times పోస్ట్పోన్ అయింది. దానికి 2 years అయింది. దాంట్లో ఫస్ట్ July 30, 2020కి అనుకున్నారు, బట్ అది ఇంకా షూటింగ్ పెండింగ్ వల్ల అండ్ యాక్టర్స్కి కూడా ఇంజరీస్ అవ్వడం వల్ల డిలే అయింది. అలా అని January 8, 2021కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకున్న దానికన్నా CGI వర్క్ ఎక్కువ డేస్కి ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ సేమ్ ఇయర్ October 31కి అనుకున్నారు, బట్ సేమ్ రీజన్స్ వల్ల ఆగిపోయింది. January 7, 2022 అనుకున్నారు, బట్ అది కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. ఆ రీజన్ చెప్తే నా ఛానల్ ఎగిరిపోవడం గ్యారంటీ, సో చెప్పట్లే. ఎట్ లాస్ట్ March 25, 2022 రోజు రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ రికగ్నేషన్ వచ్చింది మూవీకి. నార్మల్గా RRRకి ముందు ఇండియా వైడ్గా డైరెక్టర్స్ రాజమౌళి గారిని అప్రిషియేట్ చేశారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి హాలీవుడ్ సెలబ్రిటీస్ RRRని అప్రిషియేట్ చేశారు. ఇది చిన్న విషయమేం కాదు. సో 2 years వరకు పోస్ట్పోన్ అయినా కానీ గ్రాండ్ రిలీజ్ చేసి వరల్డ్ వైడ్ రికగ్నేషన్ వచ్చింది మూవీకి. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 4 హరిహర వీరమల్లు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. మూవీ టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతిసారి మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో, ఈ డైలాగ్ పక్కా గుర్తొస్తుంది మనకి. ఈ మూవీని అఫీషియల్గా 5 times పోస్ట్పోన్ చేశారు. ఈ 5 times కలిపి 3 years వరకు పోస్ట్పోన్ అయింది. మళ్ళీ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే షూటింగ్ డిలేస్. ఫస్ట్ అనుకున్నది సంక్రాంతి 2022కి, కానీ షూటింగ్ లేట్గా అవ్వడం అండ్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్ వల్ల షెడ్యూల్ మేనేజ్ కాకపోవడం, ఈ రీజన్స్ వల్ల సంక్రాంతి నుండి పోస్ట్పోన్ అయింది. మళ్ళీ అదే ఇయర్ April 29కి అనుకున్నారు, అది కూడా సేమ్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్డ్. మధ్యలో షూటింగ్ డిలేస్ వల్ల డైరెక్టర్ చేంజ్ అవ్వడం, కళ్యాణ్ గారి మిగతా మూవీ కమిట్మెంట్స్ అండ్ పొలిటికల్ కెరీర్ వల్ల కొంత పోస్ట్పోన్ అయింది మూవీ. మళ్ళీ ఈ ఇయర్ 28 March, May 9th అండ్ June 12th ఈ 3 datesకి అనుకున్నారు, కానీ ప్రమోషన్స్కి టైం సరిపోక పోస్ట్పోన్ చేసుకున్నారు. అది కూడా కరెక్టే,
ఎందుకంటే కరెక్ట్ ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తే జనాలకి సరిగ్గా రీచ్ కాదు ఈ మూవీ. ఎట్ లాస్ట్ ఎన్ని పోస్ట్పోన్స్ తర్వాత జూలై 24కి రిలీజ్ చేస్తున్నారు మూవీని. నెంబర్ 3 మ్యాజిక్. ఈ మూవీ ఎక్కువ మందికి తెలియదు, బట్ ఈ మూవీలో చాలా హ్యూజ్ క్రూ ఉంది. మ్యూజిక్ బై అనిరుద్, డైరెక్టెడ్ బై గౌతమ్, ప్రొడ్యూస్డ్ బై సీతారా ఎంటర్టైన్మెంట్స్. ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి రీజన్స్ కూడా ఈ 3 మెంబర్సే. ఫస్ట్ రీజన్ అనిరుద్. ఈ మూవీతో పాటు పెద్ద పెద్ద మూవీస్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు, లైక్ కూలీ, ద ప్యారడైజ్, జైలర్ 2. ఈ మూవీస్ వల్ల మ్యాజిక్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ గౌతమ్ అండ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళిద్దరు కలిసి కింగ్డమ్ కూడా చేస్తున్నారు. సో కింగ్డమ్ హై బడ్జెట్ అండ్ స్టార్ హీరో సినిమా కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి టెంపరీగా మ్యాజిక్ మూవీని షెల్ చేశారు. మళ్ళీ డిసెంబర్ 21, 2024కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ టైంలో సరిగ్గా ప్రమోషనల్ యాక్టివిటీ లేకపోయేసరికి పోస్ట్పోన్ అయింది. అండ్ మ్యూజిక్ ఇంకా కంప్లీట్ కాకముందే ఒక జూక్ బాక్స్ లాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ సాంగ్స్ క్లిక్ అయితే అది కూడా ఒక మంచి ప్రమోషన్ అవుతుంది. సో మొత్తానికి ఈ మూవీ 4 ఇయర్స్లో 3 to 4 టైమ్స్ పోస్ట్పోన్ అయింది. కానీ ఈ మూవీని రిలీజ్ చేసినప్పుడైతే మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తేనే బాగుంటుందన్న ఫీలింగ్. ఎందుకంటే గౌతమ్ రాసే డ్రామా మూవీస్లో ఒక ఎమోషన్ ఉంటుంది, సో అది అండర్ రేటెడ్ అవ్వద్దు అనిపిస్తుంది. నెంబర్ 2 మైదాన్. ఇది ఒక హిందీ మూవీ. దీంట్లో హీరో అజయ్ దేవ్గన్. మొత్తం కలిపి 4 ఇయర్స్ వరకు 7 టైమ్స్ పోస్ట్పోన్ అయింది. దాంట్లో ఫస్ట్ పోస్ట్పోన్ అయింది అయితే నవంబర్ 27, 2020. ఈ డేట్కి అనుకున్నారు కానీ కుదరలేదు. మళ్ళీ ఆగస్ట్ 13th, 2021 నుండి అక్టోబర్ 15th కూడా షిఫ్ట్ చేసుకున్నారు. అది ప్రొడక్షన్ డిలేస్ వల్ల పోస్ట్పోన్ అయింది. ఇలా చాలాసార్లు ఈ మూవీ ఓన్లీ ప్రొడక్షన్ డిలే వల్లనే పోస్ట్పోన్ అయింది. సో అన్ని డేట్స్ చెప్పట్లేదు. మళ్ళీ జూన్ 23rd, 2023కి కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అది హెవీ విఎఫ్ఎక్స్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ ఆడాలి కాబట్టి పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే సడన్గా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేసే హైప్ ఉండదు మూవీకి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా నీట్గా ఉంటేనే మూవీ చూడడానికి బాగుంటుంది. ఫైనల్గా మూవీ నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో ఏప్రిల్లో రిలీజ్ అయింది. ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ తెలియదు కానీ మౌత్ టాక్ పరంగా మంచి మూవీ అని అనిపించింది. మళ్ళీ రన్ టైం కూడా 3 hours. దాన్ని బట్టి షూటింగ్ డిలేస్ వ్యాలిడ్ రీజన్ అనిపిస్తుంది. మొత్తానికి 4 years గ్యాప్తో 7 టైమ్స్ పోస్ట్పోన్ అయింది మూవీ. అండ్ ఫైనల్గా నెంబర్ 1 ద అదర్ సైడ్ ఆఫ్ ది విన్. మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ పోస్ట్పోన్ అయింది అనుకుంటున్నారు? 7 years, 10 years, ఏకంగా 48 years పోస్ట్పోన్ అయింది. సరే 5 years పోస్ట్పోన్ అయినా కానీ షూటింగ్ డిలే అనుకోవచ్చు, లేదా రిలీజ్ డేట్ ప్రాబ్లం అనుకోవచ్చు. మరి 48 years ఎందుకు పోస్ట్పోన్ అయిందో తెలుసా? మూవీ షూటింగ్ 48 years చేయలేదు. షూటింగ్ మొత్తం అయిపోయాక రిలీజ్ చేయడానికి 48 years. రీజన్స్ చాలా ఉన్నాయి, సో జాగ్రత్తగా వినండి. పోస్ట్పోన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే మూవీని ఒక ఇరానియన్ కంపెనీ ప్రొడ్యూస్ చేసింది. ఆ టైంలో ఇరాన్ రెవల్యూషన్ అవ్వడం వల్ల వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అప్పుడు డైరెక్టర్, కో రైటర్ ఇంకా కొంత మనీ పెట్టి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. సో అది కూడా ఒక రీజన్. అండ్ ఇంకోటి అన్ఫినిష్డ్ ఎడిటింగ్. డైరెక్టర్ వెల్స్ ఈ మూవీని ఒక 40 minutes వరకు ఎడిట్ చేశాడు. తర్వాత రీల్స్ని టచ్ కూడా చేయలేదు. మళ్ళీ వేరే మూవీస్వి కూడా సైమల్టేనియస్గా వర్క్ ఉండడం వల్ల వెల్స్ ఈ మూవీ ఎడిటింగ్ని కంప్లీట్ చేయలేదు. అప్పుడు వెల్స్ 1985లో చనిపోయాడు. అతను చనిపోయాక కూడా మూవీని రిలీజ్ చేయొచ్చు, కానీ తన ముందు ఫిలిమ్స్ ఫ్లాప్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేకపోయారు. మరి ఫైనల్గా ఎలా రిలీజ్ అయిందంటే 2014లో ఫ్రాంక్ మార్షల్ అనే ప్రొడ్యూసర్, నెట్ఫ్లిక్స్ అండ్ ఫిలిం నేషన్ అనే ప్రొడక్షన్ హౌస్తో కలిసి ఈ మూవీ లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి రైట్స్ తీసుకున్నారు. ఎడిటర్ బాబ్ ఈ మూవీని వెల్స్ నోట్స్, రఫ్ కట్స్ ద్వారా ఫైనల్ వర్షన్ కంప్లీట్ చేశాడు. నెట్ఫ్లిక్స్ ఈ మూవీని మిలియన్స్లో ఖర్చు పెట్టి నవంబర్ 2, 2018 రిలీజ్ చేశారు. సో అలా ఈ మూవీ 48 years పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా లిస్ట్ అయితే ఫినిష్ అయింది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.